శ్రీ కొల్లూరు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కొల్లూరు వారు బెల్లంకొండ అడ్డరోడ్లో గల శ్రీ కొల్లూరు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆలయం ఆవరణలో పలు విక్రయాలు జరుపుకునే నిమిత్తం గురువారం నిర్వహించిన వేలంపాట నందు దేవాలయానికి 9,48,500 రూపాయలు ఆదాయంగా సమకూరిందని దేవదాస్ శాఖ ఇన్స్పెక్టర్ లీలావతి పర్యవేక్షణలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ వేలంపాట కార్యక్రమం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ లీలావతి పర్యవేక్షణలో ఆలయ ఈవో వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వేలంపాటలో ఆలయ ఆవరణ నందు ఏప్రిల్ 1వ తేదీ నుండి 2026 మార్చి 30వ తేదీ వరకు విక్రయించుకునే హక్కులు వేలంపాట నందు పాల్గొని పాట దక్కించుకున్న వారికి కలదని ఈవో పేర్కొన్నారు. కొబ్బరికాయలు మరియు పూజా సామాగ్రి ద్రవ్యాలు విక్రయించుకునే హక్కులు వేలంపాటలో ఈ ఊరి సైదారెడ్డి 5,64,000 రూపాయలకు దక్కించుకున్నారు. బొమ్మలను అమ్ముకునే హక్కు శ్రీమతి తెల్లపాడు లక్ష్మి 2,15,100 రూపాయలకు దక్కించుకున్నారు. క్యాంటీన్ మరియు కూల్ డ్రింక్స్ అమ్ముకునే హక్కును మోతుకూరి వెంకటేశ్వర రెడ్డి 1,03,000 రూపాయలకు పాడారు. తల నీలాలను ప్రోగు చేసుకునే హక్కును ఎస్ ఆంజనేయులు 80,000 రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నట్లు ఈవో వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. దీంతో 20, 25, 26 మార్చి నాటికి స్వామివారికి వేలంపాట ద్వారా 9,48,500 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ లీలావతితో పాటు ఈవో వెంకటేశ్వర రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ వై కొండారెడ్డి, అర్చకులు బొర్రా అనంత ఆచార్యులు, భక్తులు వేలంపాట పాడుకునే దారులు హాజరయ్యారు.